ఇంతమంది వెయిట్ చేస్తుంది ఒక దొంగకో, ఒక దోపిడీదారుడికో, ఒక టెర్రరిస్ట్ కో కోర్టు వెలువరించే తీర్పు కోసం కాదు. ఈ దేశంలోనే కాదు, చాలా దేశాల్లో తనకంటూ ఒక గ్రేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ద మోస్ట్ సక్సెస్ఫుల్ సెన్సేషనల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రియలిస్ట్ రుద్రగంటి రామకృష్ణరాజు. ఆయన ఎన్ని చేసినా కూడా ఎవరు సక్సెస్ఫుల్ నీకేం తెలుసు? వాడు ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశాడో నీకు తెలుసా? వాడొక హంతకుడు. ఈ రోజు మీ కేసులో జరుగుతుంది విచారణ కాదు, ఫైనల్ జడ్జిమెంట్. మీ మీదకు వచ్చిన ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవటానికి 10 మంది అమ్మాయిల చావుకి కారణమయ్యారు. అంతేకాదు, మీకు ఎదురు సాక్ష్యాలు చెబుతారన్న అనుమానంతో 25 మంది అమాయకుల ప్రాణాలు విచక్షణారహితంగా తీయించారు. ఈ నేరాలన్నీ మీరే చేయించారని స్వయంగా ఒప్పుకున్నారు. దీని గురించి మీరు గాని, మీ తరఫు న్యాయవాది గాని కోర్టు వారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సెక్షన్ 310 ఎలిమినేషన్ ఆఫ్ ఎవిడెన్స్ మరియు ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, సెక్షన్ 307 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాజ్ ఆఫ్ మర్డర్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. కోర్టులో రుద్రగంటి రామకృష్ణరాజుకు ఉరిశిక్ష. తీర్పు విషయంలో హర్షం వ్యక్తం చేసిన ప్రజల కోరిక. హార్ట్ బీట్ రైజ్ అయింది. వెంటనే ఇంజెక్షన్ తీసుకురండి, ఫాస్ట్. అసలు ఏమైంది? ఉరిశిక్ష తేదీని త్వరలో ఖరారు చేయనున్న కోర్టు. ఈ అమ్మాయిని డిస్టర్బ్ చేసింది తన తండ్రికి ఉరిశిక్ష అన్న న్యూస్. ఇంకెప్పుడు టీవీ ఆన్ చేయకండి. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కలవడం కుదరదు అంటే, ఉరిశిక్ష పడ్డ ఖైదీని కలవడం కుదరదు అంటే, ఉరిశిక్ష పడ్డ ఖైదీని కలవడం కుదరదు అంటే కోర్టుకెళ్లి స్పెషల్ ఆర్డర్స్ తెచ్చుకున్నాడు మీ లాయర్. ఏదో మాట్లాడాలంట. నువ్వు చావాలంటే ఉరి తీయాలేమో, కానీ నీ కూతురు చావాలంటే ఒక్క ట్యూబ్ లాగితే చాలు. గుర్తుంచుకొని మాట్లాడు. తప్పు చేయకుండా ఎందుకు నేరం ఒప్పుకున్నారు? లక్షలాది మందికి దారి చూపించిన ప్రాణం సార్ అది. అది అన్యాయంగా పోవడం చాలా దారుణం సార్. రీఅప్లై చేయడానికి సంతకం పెట్టండి. ఇప్పుడు నా ప్రాణానికి విలువ లేదు, విలువైంది నా బిడ్డ ప్రాణం. దయచేసి వెళ్ళిపో. పరిస్థితులకు తల వంచి మీరు తప్పు చేశారని ఒప్పుకోవచ్చు, చట్టం ఒప్పుకోవచ్చు, ఆ ధర్మం ఒప్పుకోవచ్చు, కానీ ఆ దైవం ఒప్పుకోవచ్చు సార్. మీ నిశ్శబ్దమే ఓ శబ్దమై వస్తుందో, మీ కన్నీరే ఉప్పెనగా మారి వస్తుందో, మీకు జరిగిన అన్యాయం ఆయుధంగా మారి వస్తుందో,
నిర్ణయించేది వాడు సార్, ఆ దేవుడు సార్.